జనరల్‌గా చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తారు. లైక్ ఫస్ట్ రౌండ్ టెక్నికల్ 1, టెక్నికల్ 2 అండ్ ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ డిస్కషన్ అయిపోతుంది. మాక్సిమం ఈ టెక్నికల్ 1, టెక్నికల్ 2 అండ్ హెచ్ఆర్ డిస్కషన్స్ అయిపోయే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు. ఫ్రెషర్స్‌కి డైరెక్ట్‌గా టెక్నికల్ ఉండదు. వాళ్ళకి వేరే ఉంటుంది. లైక్ గ్రూప్ డిస్కషన్ అని, కమ్యూనికేషన్ అని, యాప్టిట్యూడ్ రీజనింగ్ తర్వాత టెక్నికల్ ఉంటుంది. నేను ఎస్పెషల్లీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. సో, ఎక్స్‌పీరియన్స్ దాదాపు ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒక ప్యాకేజ్ ఒక 8 లాక్స్ ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళు కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుదాం అనుకుంటారు. సో, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంటర్వ్యూ ఇస్తారు. టెక్నికల్ 1 ఇస్తారు, టెక్నికల్ 2 ఇస్తారు, హెచ్ఆర్ రౌండ్ ఇస్తారు. ఓకే. హెచ్ఆర్ రౌండ్‌లో హౌ మచ్ సాలరీ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్, హౌ మచ్ ప్యాకేజ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు. వీళ్ళు ఏం చెప్తారంటే 8 లాక్స్ ప్యాకేజ్ ఉంది కదా! నేను ఎక్స్‌పెక్టింగ్ అరౌండ్ 15 లాక్స్ అని చెప్తుంటాను. అంటే దాదాపు 90% హైక్ అడుగుతున్నాను. ఓకే. సో, ఈస్ దేర్ ఎనీ నెగోషియబుల్ అని అంటారు. అన్నప్పుడు వీళ్ళేమంటారంటే యెస్ ఇట్ ఈస్ నెగోషియబుల్ అప్ టు 14.5 అని చెప్తుంటారు. ఓకే. వి ఆర్ నోటెడ్ అండ్ వి విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అని చెప్పేసి మీకు కాల్ కట్ చేసి ఉంటారు. సో, మీరేం చేస్తుంటారు? టెక్నికల్ అయిపోయింది, టెక్నికల్ 2 అయిపోయింది, హెచ్ఆర్ అయిపోయింది, ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఓకే. సో, మీకు ఒక 1 మంత్ వెయిట్ చేస్తారు, 2 మంత్స్ వెయిట్ చేస్తారు. ఏం ట్రయల్స్ చేయకుండా. ఓకే. ఏం ట్రయల్స్ చేయకుండా మీరు వెయిట్ చేస్తుంటారు. బట్ మీకు వేకెన్సీ ఆఫర్ లెటర్ రాదు. ఓకేనా? ఎందుకు రాదు? రీజన్స్ ఏముంటాయంటే ఆ రీజన్స్ చెప్తాను. ఈ మెయిన్ వీడియో కంటెంట్ ఏంటంటే రీజన్స్ చెప్తాను చూడండి. సో, మీరిచ్చారు ఇంటర్వ్యూ, ఇంకో వేరే అతను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. సేమ్ స్టఫ్ ఉంది, సేమ్ ఇంటర్వ్యూ జరిగింది. తను ఎంత అడిగాడు? 12 లాక్సే అడిగినాడు. మీరెంత అడిగారు? 14.5 అడిగినారు. సో, ఎప్పుడైనా ఒక రిక్రూటర్ కంపెనీకి బడ్జెట్ తగ్గించాలని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే 12 లాక్స్ ప్యాకేజ్‌ని తీసుకొని వాళ్ళు పుష్ చేస్తుంటారు. ఇదొక సినారియో. 12 లాక్స్‌ని పిక్ చేసుకొని మీకు ఎలాంటి పింగ్ చేయకుండా ఉంటారు. ఓకే. సో, ఇంకొకటి ఏం చేస్తుంటారంటే సేమ్ అదే కంపెనీలో, అదే ప్రాజెక్ట్‌లో సేమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పక్క ప్రాజెక్ట్‌లో ఎవరైనా ఉంటే, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన వాళ్ళు బెంచ్ మీద ఉంటే, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తుంటారు, కొద్దిగా తక్కువ ప్యాకేజ్ అయినా సరే వాళ్ళని తీసుకొని వాళ్ళకున్న ప్యాకేజ్‌కి లేదా సేమ్ ప్యాకేజ్‌తో తీసుకొని వాళ్ళకన్నా ఆఫర్ ఇవ్వడం జరుగుతది. ఎప్పుడైనా ఈ మెయిన్ సజెషన్ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌గా మనం కంపెనీ టు కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు యాస్ పర్ యువర్ కంపెనీ నార్మ్స్ యూ కెన్ గివ్ అని గివ్ అని చెప్పి అడగండి. లైక్ యాస్ పర్ ద మార్కెట్ యూ కెన్ ప్రొవైడ్ అని చెప్పి అనండి. కానీ మీరు ఫిక్స్‌డ్‌గా నాకు ఇంతే కావాలి, నాకు ఇన్ని లక్షలు కావాలి అంటే ఎవరు ప్యాకేజ్ ఇవ్వరండి. ఓకే. మీకు ఆఫర్‌లు రావు. సో, ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద మోరల్ ఏంటంటే మీరు అలా టెక్నికల్ 1, టెక్నికల్ 2, హెచ్ఆర్ రౌండ్ అయిపోయి ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేసేటప్పుడు కూడా మీరు ఇంకా కొత్త ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేయండి. కొత్త ఇంటర్వ్యూస్ ట్రయల్ చేయండి. ఎప్పుడైనా మనకి అన్నీ అయిపోతాయని అనుకోకూడదు. కొన్నిసార్లు ఇలాంటి సినారియోస్‌లో బ్యాడ్ లక్ రాలేదనుకో, సో, ఇలాంటి బ్యాడ్ లక్ ఫేస్ చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ నేను కూడా ఇలాంటి ఫేస్ చేశాను, నేనేం ట్రయల్స్ చేయలేదు అన్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా మీరు లైక్ అలా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేసేటప్పుడు మీకేమైనా కాల్ వస్తే ట్రై చేయండి. ఇంకో జాబ్ కూడా ట్రై చేయండి. తనకి కూడా అంతే ప్యాకేజ్ అడగండి. అంతకంటే తక్కువనే అడగండి, ఎక్కువనే అడగండి. సో, అలా మనం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక ఆఫర్‌కి స్టిక్ అయితాం. ఈ రిసెషన్ టైమ్‌లో మాత్రం అలా చెప్పి, ఆ రిసెషన్ టైమ్‌లో మీకు ఇలా చెప్పేసి మీరు వెయిట్ చేయండి ఆఫర్ లెటర్ కోసం అంటే వెయిట్ చేస్తూ ట్రై చేయండి వాళ్ళకి తెలియకుండా. ఎందుకంటే మీకు ఒకవేళ ఇది వస్తే ఓకే. ఇది రాకపోతే సేఫ్ జోన్‌లో ఉంటది కదా! సో, ఇలా మీకు ఇలాంటి మోర్ కంటెంట్ ఇంకా మోర్ టెక్నికల్ టిప్స్ లైక్ గైడెన్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో చేయొచ్చు. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.